హోర్ముజ్ వద్ద సమస్య మరింత జటిలం అవుతూ ఉండడంతో అమెరికా మళ్లీ ఓ 15 యుద్ధ నౌకలను మోహరించింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గత చాలా కాలంగా సముద్రంలోనే ఉండడంతో అనేక సమస్యలు తలెత్తాయి. వాటి మెయింటెనెన్స్ లోపించడంతో అగ్ని ప్రమాదంతో పాటు సీవేజ్ సమస్యలు కూడా తలెత్తాయి. వేలాది మంది నెలల తరబడి విధులు నిర్వహించే ఈ తరహా కదిలే ఇనుప నగరాలలో జీవితం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వీటినే ది ఫ్లోటింగ్ స్టీల్ సిటీ అంటారు. సుమారు 5,000 మంది జనాభా, 75కు పైగా అత్యాధునిక యుద్ధ విమానాలు. ఇది అమెరికా గర్వకారణంగా చెప్పుకునే గెరాల్డ్ ఆర్ పోర్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్వరూపం. ఈ తరహా నౌకలపై జీవితం బయట ప్రపంచానికి కనిపించేంత గ్లామరస్ గా ఏమీ ఉండదు. ఇక్కడ ప్రతి నావికుడికి విలాసవంతమైన ప్రైవేట్ క్యాబిన్లు అసలే ఉండవు. అత్యంత ఇరుకైన ర్యాక్స్ అని పిలిచే మెటల్ బెర్తులలో నిద్రపోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక్కో గదిలో సుమారు 40 నుండి 180 మంది నావికులు 3 అంతస్తుల బెర్తులలో ఒకరిపైన ఒకరు పడుకుంటూ ఉంటారు. దీనినే నావికులు ముద్దుగా కాఫిన్ లాకర్స్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ బెర్తుల్లో పడుకున్నప్పుడు పైన ఉన్న బెర్తుకు మీ ముఖానికి మధ్య కేవలం 20 అంగుళాల దూరం మాత్రమే ఉంటుంది. అంటే సరిగ్గా అటు ఇటు తిరగడానికి కూడా వీలుండదన్నమాట. నావికులు తమ వ్యక్తిగత సామాగ్రిని, బట్టలను కూడా ఆ బెర్తు కింద ఉన్న ఒక చిన్న పెట్టెలోనే సర్దుకోవాల్సి ఉంటుంది. పైన ఫైటర్ జెట్లు నిరంతరం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు వచ్చే భయంకరమైన శబ్దం, షిప్ భారీ ఇంజిన్ హోరు మధ్య వీరు నిద్రపోవాల్సి ఉంటుంది. 24 గంటలు విధులు నిర్వహించే ఈ నౌకలో నావికులు షిఫ్టుల వారీగా పనిచేస్తూ ఉంటారు. దీనివల్ల ఒకరు నిద్ర లేచినప్పుడు మరొకరు అదే బెర్త్లోకి వెళ్లి పడుకుంటూ ఉంటారు. దీనిని హార్డ్ బెర్తింగ్ అని కూడా అంటారు. నెలల తరబడి సూర్యరశ్మిని చూడకుండా షిప్ లోపల కృత్రిమ వెలుతురులోనే గడపడం వల్ల నావికులకు పగలేదో రాత్రేది అనేది కూడా తెలియకుండా ఒక్కొక్కసారి పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇన్ని సవాళ్ల మధ్య కూడా వారు అత్యంత క్రమశిక్షణతో దేశం కోసం విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెర్తింగ్ ఏరియాలలో ప్రైవసీ అనేది దాదాపు 0 అనే చెప్పాలి. చిన్నపాటి కర్టెన్లు మాత్రమే వ్యక్తిగత స్పేస్ ను అందిస్తూ ఉంటాయి. నిరంతరం నడిచే ఏసీల హోరు, పక్క బెర్తుల వారు మాట్లాడే శబ్దాల మధ్య నిద్రపోవడం ఒక మానసిక పరీక్ష అని చెప్పాలి. అయినప్పటికీ నావికులు తమ మధ్య ఉండే స్నేహపూర్వక వాతావరణంతో ఈ కష్టాలను మర్చిపోతూ ఉంటారు. షిప్ యొక్క డెక్ మీద జరిగే కార్యకలాపాలు కింద ఉన్న బెర్తింగ్ గదుల్లో భూకంపం వచ్చినట్లుగా అనిపిస్తాయి. కానీ కాలక్రమేణా నావికులు దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. ఇంతమంది జనాభాకు రోజుకు 3 పూటలా నాణ్యమైన భోజనం పెట్టడం అంటే అది ఒక చిన్నపాటి యుద్ధం చేయడంతో సమానమని చెప్పాలి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో ప్రతిరోజు సుమారు 17,300 కంటే ఎక్కువ మీల్స్ వండుతూ ఉంటారు. ఇందుకోసం 100 మందికి పైగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన వంటగాళ్లు షిఫ్టుల వారీగా నిరంతరం పనిచేస్తూ ఉంటారు. కేవలం ఒక్క రోజులోనే ఈ నౌకలో 1600 పౌండ్ల చికెన్, 160 గ్యాలన్ల పాలు, 300 పౌండ్ల లెట్యూస్ మరియు సుమారు 20,000 కప్పుల కాఫీని వినియోగిస్తూ ఉంటారు. ఆహార పదార్థాల సరఫరా కోసం ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి భారీ సప్లై షిప్పులు సముద్రం మధ్యలో క్యారియర్ పక్కకు వచ్చి అత్యంత వేగంగా ప్రయాణిస్తూనే కేబుల్ వ్యవస్థల ద్వారా వందల టన్నుల కొద్ది ఆహారాన్ని బదిలీ చేస్తూ ఉంటాయి. నావికుల హోదాను బట్టి వారి భోజనశాలలు మారుతూ ఉంటాయి. సాధారణ నావికులు మెస్ హాల్లో, కెఫిటేరియా స్టైల్లో భోజనం చేస్తే అధికారులు వార్డ్ రూమ్స్ లో భోజనం చేస్తారు. అయితే నెలకు ఒకసారి నావికుల పుట్టినరోజు వేడుకల సమయంలో వీరికి అత్యంత గౌరవంగా లాబ్స్టర్ లేదా ప్రైమ్ రిబ్ వంటి ఖరీదైన ఆహారాన్ని కూడా అందిస్తుంటారు. సముద్రం మీద మంచినీరు కూడా చాలా విలువైనది కాబట్టి నావికులు కేవలం 3 గ్యాలన్ల నీటితోనే స్నానం ముగించేలా నావీ షవర్ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అంటే నీటిని ఆన్ చేసి శరీరాన్ని తడుపుకొని వెంటనే ఆపేసి సోప్ రాసుకొని మళ్ళీ ఆన్ చేసి కడుక్కోవాలన్నమాట. ఒక్కో షవర్ ను 100 మంది నావికులు పంచుకోవాల్సి ఉంటుంది. గెరాల్డ్ ఆర్ పోర్డ్ వంటి కొత్త నౌకల్లో టాయిలెట్ సిస్టమ్ వాక్యూమ్ ఆధారంగా పనిచేస్తోంది. ఇవి అప్పుడప్పుడు క్లాగ్ అవడం వల్ల నావికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ టాయిలెట్లను క్లీన్ చేయడానికి నావీకి లక్షల డాలర్లు ఖర్చు అవుతూ ఉంటుంది. షిప్ యొక్క కిచెన్లు 135 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో ఉంటాయి. అక్కడ వంట చేసే నావికులు తీవ్రమైన వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. భోజనం నాణ్యత విషయంలో నేవీ ఎక్కడా రాజీ పడదు. ఎందుకంటే మంచి ఆహారం నావికుల మానసిక ఉత్సాహాన్ని పెంచుతుందని నమ్ముతూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా డ్రిల్స్ సమయంలో భోజనం మధ్యలో ఆపేసి తమ స్టేషన్లకు వెళ్లడం ఇక్కడ సర్వసాధారణంగా ఉంటుంది. సముద్రంపై నెలల తరబడి గడిపే నావికులకు మానసిక ఉల్లాసం కోసం ఎంటర్టైన్మెంట్ మరియు ఇతర సౌకర్యాలు కూడా నౌకలోనే కల్పిస్తారు. ఇక్కడ భారీ జిమ్లు, లైబ్రరీలు, సెలూన్లు, పోస్ట్ ఆఫీసులు మరియు చిన్నపాటి బ్యాంకులు కూడా ఉంటాయి. నావికులు తమ ఖాళీ సమయంలో సినిమాలు చూడడానికి లేదా శాటిలైట్ టీవీ ద్వారా వార్తలు వినడానికి ప్రత్యేక టీవీ రూమ్స్ కూడా ఉంటాయి. కొత్తగా వచ్చిన నౌకల్లో వైఫై సౌకర్యం కూడా కల్పించారు. తద్వారా వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చు కూడా.
కానీ దీనికి కొన్ని భద్రతా పరిమితులు ఉంటాయి. ఒక బట్టల విషయానికి వస్తే వారం వారం సుమారు 1,50,000 పౌండ్ల బట్టలను ఉతకడానికి భారీ ఇండస్ట్రియల్ వాషింగ్ మిషన్లు ఉంటాయి. ఈ లాండ్రీ విభాగంలో ఉష్ణోగ్రత 130 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ పనిచేసే నావికులు గంటకు ఒకసారి షిఫ్టులు మార్చుకోవాల్సి ఉంటుంది. నావికులు తమ యూనిఫామ్ల మీద తమ పేర్లను స్పష్టంగా స్టెన్సిల్ చేయబడి ఉంటాయి. లేదంటే ఈ భారీ లాండ్రీలో బట్టలు కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. నౌకలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ డ్రిల్ లేదా బార్డర్ స్టేషన్స్ అలారం మోగవచ్చు. ఆ సమయంలో నావికులు తింటున్నా నిద్రపోతున్నా వెంటనే తమ విధుల్లోకి పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ నౌకలు 2 అణు రియాక్టర్ల ద్వారా నడుస్తాయి కాబట్టి ఇంధనం కోసం దశాబ్దాల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. కానీ ఆహారం మరియు ఇతర వస్తువుల కోసం మాత్రం ఇతర షిఫ్టులపై ఆధారపడాలి. నావికుల మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు నావీ చాప్లిన్ల సేవలను కూడా అందిస్తోంది. ఈ కదిలే నగరం లోపల ఒక నావికుడు దారి తప్పిపోయేంత పెద్దగా గదులు దారి ఉంటుంది. నిజానికి ఈ నౌకలో ఒక్కోసారి నెల తరబడి డెక్కు పైకి వెళ్లి సూర్యుడిని చూడని నావికులు కూడా ఉంటారు. కేవలం కృత్రిమ వెలుతురులో మెటల్ గోడల మధ్య జీవించడం ఒక గొప్ప మానసిక పరీక్ష అని చెప్పాలి. షిప్ స్టోర్ ద్వారా నావికులు తమకు కావాల్సిన స్నాక్స్, టాయిలెటరీస్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇది కూడా క్యాష్ లెస్ సిస్టమ్ ద్వారానే సాగుతోంది. ఈ యుద్ధ నౌకలు కేవలం ఆయుధాలే కాదు, అమెరికా సైనిక శక్తికి నిదర్శనాలని చెప్పొచ్చు. $13 బిలియన్ భారీ ఖర్చుతో తయారయ్యే ఒక్కో క్వారియర్ ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి గంటల వ్యవధిలో దాడులు చేయగలదు. సూర్యరశ్మి కూడా సరిగ్గా తగలని లోతైన డెక్కులలో ఉంటూ తమ కుటుంబాన్ని వదిలి దేశం కోసం సిబ్బంది చేసే త్యాగం వెలకట్టలేనిది. ప్రతిరోజు వీరు చేసే పనుల్లో ఏ చిన్న తప్పు జరిగినా భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ క్రమశిక్షణ అత్యంత కీలకం. యుద్ధ నౌకల నిర్వహణలో వేస్ట్ మేనేజ్మెంట్ కూడా పెద్ద సవాలుగానే ఉంటుంది. ప్రతిరోజు వెలువడే టన్నుల కొద్ది చెత్తను కాంపాక్ట్ చేసి పర్యావరణ నిబంధనల ప్రకారం నిర్దేశించిన సముద్ర ప్రాంతాల్లో వదులుతూ ఉంటారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ నావికులు తమ వృత్తిని ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. యుద్ధం వచ్చినా రాకపోయినా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రపంచ శాంతిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తారు. వేలాది మంది నావికులు ఒకే గొడుగు కింద ఒకే లక్ష్యం కోసం సముద్ర అలలపై తమ జీవితాన్ని గడపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక స్వయం సమృద్ధి గల సమాజం. ఇది తన రక్షణలో తాను ఉంటూనే ప్రపంచానికి రక్షణ కల్పిస్తోంది.